మనం సడన్ యాక్సిలేటర్ ఇచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా పవర్ లాగ్ అయితే. హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మారుతి సుజుకి ఫ్రాంక్స్ వాల్యూ ఫర్ మనీ వేరియంట్ డెల్టా ప్లస్ మనకు ఈ కార్ టెస్ట్ డ్రైవ్ కోసం ప్రొవైడ్ చేసింది మిస్టర్ సుధీర్ రెడ్డి గారు. మన అందరి తరపున మిస్టర్ సుధీర్ రెడ్డి గారికి థ్యాంక్ యూ చెప్తూ మనం వీడియో స్టార్ట్ చేసుకుందాం. థ్యాంక్ యూ సార్. ఫ్రెండ్స్, మారుతి సుజుకి ఫ్రాంక్స్ డెల్టా ప్లస్ వేరియంట్ అనేది వాల్యూ ఫర్ మనీ వేరియంట్ కాబట్టి కంపెనీ కూడా ఈ వేరియంట్ని ఎక్కువగా పబ్లిసిటీ చేస్తుంది. కస్టమర్స్ కూడా ఈ వేరియంట్ వైపే ఎక్కువగా వెళ్తున్నట్లుగా మనకు అర్థం అవుతుంది. ఎందుకంటే ఈ ఫ్రాంక్స్ డెల్టా ప్లస్ వేరియంట్ అనేది మాన్యువల్లోను ఆటోమేటిక్ ఏజిఎస్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. అందులోనూ దీంట్లో ఈ డెల్టా ప్లస్ వేరియంట్లో 1.2 లీటర్ న్యాచురల్ యాస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్తో పాటుగా 1 లీటర్ టర్బో చార్జ్డ్ పెట్రోల్ ఇంజన్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. సో ఈ డెల్టా ప్లస్ వేరియంట్లో ఏమేమి ఫీచర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు, ఇది వాల్యూ ఫర్ మనీ వేరియంట్ అవునా కాదా, టోటల్గా దీన్ని డ్రైవ్ చేసి కూడా డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడుకుందాం. అలాగే దీన్ని కాంపిటీటర్తో పోలిస్తే ఈవెన్ బెలెనోతో పోలిస్తే మనం మారుతి సుజుకి ఫ్రాంక్స్ని కన్సిడర్ చేయొచ్చా లేదా అనేది ఈ వీడియోలో మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఫ్రాంక్స్ యొక్క డెల్టా ప్లస్ వేరియంట్ ఫ్రంట్ లుక్ చూసినట్లయితే సూపర్ అట్రాక్టివ్గా ఉంటుంది. అంటే దీని టాప్ వేరియంట్స్ అంటే జీటా అండ్ ఆల్ఫా వేరియంట్స్లో ఫ్రంట్ లుక్ ఏ విధంగా అయితే ఉంటుందో ఈ డెల్టా ప్లస్ వేరియంట్ యొక్క ఫ్రంట్ లుక్ కూడా సేమ్ అదే రకంగా ఉంటుంది. మనకు టాప్ ఎండ్లో ఒక ఫ్రంట్ కెమెరా లెన్స్ ఒకటి ఇక్కడ ఎక్స్ట్రా కనిపిస్తుంది తప్ప మిగతాదంతా సేమ్ టు సేమ్ ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే డ్యూయల్ ఫంక్షనల్ మనకు ఎల్ఈడి డిఆర్ఎల్ అయితే చాలా అట్రాక్టివ్గా కనిపిస్తున్నాయి. ఇది టర్న్ ఇండికేటర్ లాగా అలాగే మనకు ఎల్ఈడి డిఆర్ఎల్ లాగా కూడా వర్క్ చేస్తూ ఉంటుంది. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే 2 బేస్ వేరియంట్స్లో కూడా అంటే సిగ్మా వేరియంట్ డెల్టా వేరియంట్లో కూడా మనకు ఓన్లీ హాలోజన్ హెడ్ ల్యాంప్ ప్రొవైడ్ చేస్తుంటే ఈ డెల్టా ప్లస్ వేరియంట్ నుంచి మనకు టాప్ వేరియంట్లో ప్రొవైడ్ చేస్తున్నట్లుగా ఎల్ఈడి హెడ్ ల్యాంప్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. పైన ఇచ్చినటువంటి ఈ సింగిల్ లైట్ అనేది హై బీమ్గా, కింద ఇచ్చినటువంటి ఈ 2 లైట్స్ అనేవి లో బీమ్గా వర్క్ చేస్తూ ఉంటాయి. అలాగే ఈ గ్రిల్ చూసినట్లయితే మ్యాటీ బ్లాక్ ఫినిషింగ్తో కనిపిస్తుంది. ఇక్కడ క్రోమ్ ఎలిమెంట్ బిగ్ సైజ్ క్రోమ్ ఎలిమెంట్ ప్రొవైడ్ చేయడం వల్ల ఫ్రంట్ లుక్ అనేది చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది. అలాగే ఫ్రంట్ లుక్ కొంచెం బోల్డ్ అపీరెన్స్ రావడం కోసం ఫ్రంట్లో మనకు సిల్వర్ స్కిడ్ ప్లేట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, దీని బేస్ వేరియంట్ సిగ్మా వేరియంట్ గురించి చెప్పినప్పుడు మాట్లాడుకున్నట్లుగానే దీని సైడ్ ప్రొఫైల్ చూసినప్పుడు ఖచ్చితంగా మనకు బెలెనో అయితే గుర్తొస్తుంది. సైడ్ ప్రొఫైల్ చూసినప్పుడు బెలెనో గుర్తొచ్చినప్పటికీ కూడా బెలెనోకి దీనికి డైమెన్షన్స్లో చాలా చేంజెస్ అయితే మనం అబ్జర్వ్ చేస్తాం. ముఖ్యంగా దీంట్లో మనకు 190 mm గ్రౌండ్ క్లియరెన్స్ ప్రొవైడ్ చేయడం వల్ల సైడ్ నుంచి చూసినప్పుడు కార్ అనేది కొంచెం హైట్ ఎక్కువగా కనిపిస్తుంది. చూసినప్పుడు హైట్ ఎక్కువగా ఉండటమే కాదు, డైమెన్షన్స్ పరంగా చూసినా కూడా బెలెనో కంటే ఇది 50 mm హైట్ ఎక్కువగా ఉంటుంది, విడ్త్ 20 mm ఎక్కువగా ఉంటుంది, లెంత్ 5 mm ఎక్కువగా ఉంటుంది. దానికి తోడుగా మనకు సైడ్ నుంచి చూసినప్పుడు పైన రూఫ్ రైల్స్ కానివ్వండి, కింద బిగ్ సైజు క్లేడింగ్ ప్రొవైడ్ చేయడం వల్ల ఒక స్పోర్టీ నేచర్ అనేది సైడ్ నుంచి చూసినప్పుడు మనకు కనిపిస్తూ ఉంటుంది. తర్వాత దీంట్లో ఈ డెల్టా ప్లస్ వేరియంట్లో నాకు పర్సనల్గా నచ్చింది ఏంటంటే ఈ బ్లాక్ కలర్ ఎల్ఐ వీల్ అనేది చాలా బ్యూటిఫుల్గా సైడ్ నుంచి చూసినప్పుడు కనిపిస్తూ ఉంది. కార్ అనేది ఎక్స్ట్రా స్పోర్టీనెస్ అనేది ఈ బ్లాక్ ఎల్ఐ వీల్ వల్ల వచ్చిందని మనం చెప్పుకోవచ్చు. అలాగే చుట్టూ కూడా మనకు వీల్ ఆర్చ్ కూడా మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. బేస్ వేరియంట్ నుంచి కూడా మనకు ఫ్రాంక్స్లో 16 ఇంచ్ టైర్సే ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, ఫ్రంట్ ఏమో మెక్ పర్సన్ స్టచ్, రియర్లో టార్జన్ బీమ్ సస్పెన్షన్ అనేది దీంట్లో మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్రంట్ డిస్క్ బ్రేక్స్, రియర్లో డ్రమ్ బ్రేక్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే సిపిలర్ దగ్గర ఈ గ్లాస్ ఏరియా అనేది ప్రొవైడ్ చేయడం వల్ల లోపల వెంటిలేషన్ ప్రాబ్లం ఉండే అవకాశం లేదు. ఫ్రెండ్స్, ఇక ఓఆర్వీఎం చూసినట్లయితే దీన్ని ఎలక్ట్రికల్గా అడ్జస్ట్ అండ్ ఫోల్డ్ కూడా చేసుకోవచ్చు. దీనిపైన మనకు టర్న్ ఇండికేటర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక డోర్ హ్యాండిల్ కూడా బాడీ కలర్లో ప్రొవైడ్ చేస్తున్నారు. బీ పిల్లర్ టోటల్గా బ్లాక్ కలర్లో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక ఇవన్నీ కూడా ఈ వైజర్స్ అన్నీ కూడా ఎక్స్ట్రా యాక్సెసరీస్లో వేయించుకున్నటువంటి పార్ట్స్. ఫ్రెండ్స్, ఇక రియర్ లుక్ చూసినట్లయితే సూపర్ అట్రాక్టివ్గా కనిపిస్తూ ఉంటుంది. పైన చూసినట్లయితే అన్ని వేరియంట్స్లో కూడా బేస్ వేరియంట్ నుంచి షార్క్ ఫిన్ యాంటీనా అనేది స్టాండర్డ్గా ప్రొవైడ్ చేస్తున్నారు. స్పాయిలర్ ప్రొవైడ్ చేస్తున్నారు. బేస్ వేరియంట్లో కూడా మనకు డిఫాగర్ ప్రొవైడ్ చేస్తున్నారు. అయితే ఈ వేరియంట్ డెల్టా ప్లస్ వేరియంట్లో కూడా మనకు వైపర్ అండ్ వాషర్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు. ఇక్కడ సుజుకి లోగో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక రియర్లో బ్యూటిఫుల్గా కనిపించేటువంటి కనెక్టింగ్ టైల్ ల్యాంప్స్ అయితే దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. కాకపోతే బేస్ 2 వేరియంట్స్లో లాగా దీంట్లో కూడా ఓన్లీ మనకు ఈ ఏరియా వరకు మాత్రమే గ్లో అవుతూ ఉంటుంది. ఈ ఏరియా ఓన్లీ అట్రాక్షన్ పార్ట్ లాగే ఉంటుంది, గ్లో అయితే అవ్వదు. ఫ్రెండ్స్, ఇక్కడ మనకు ఫ్రాంక్స్ బ్యాడ్జింగ్ అయితే కనిపిస్తుంది. 4 అల్ట్రాసోనిక్ పార్కింగ్ సెన్సార్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక దీని ఓనర్ ఏం చేశారంటే ఎక్స్ట్రా యాక్సెసరీస్లో 5,600 రూపాయలతోటి రివర్స్ పార్కింగ్ కెమెరా కూడా ఫిట్ చేయించుకోవడం జరిగింది. ఇక రియర్లో కూడా మనకు సిల్వర్ స్కిడ్ ప్లేట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ రిఫ్లెక్టర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్రెండ్స్,
ఫ్రెండ్స్ ఇక బూట్ విషయానికి వచ్చినట్లయితే దీంట్లో మనకు 308 లీటర్ బూట్ స్పేస్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. బేస్ వేరియంట్లో మనకు పార్సిల్ ట్రే అయితే రాదు, కానీ మనకు అంటే సెకండ్ బేస్ వేరియంట్ నుంచి డెల్టా వేరియంట్ నుంచి పార్సిల్ ట్రే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే మనకు ఇక్కడ లగేజ్ హుక్ ప్రొవైడ్ చేస్తున్నారు. లగేజ్ ల్యాంప్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు. మనకు లోడింగ్ లిప్ అయితే కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఏదైనా సామాన్లు అన్నీ కూడా పైకి లేపి మనం పెట్టాల్సి ఉంటుంది. ఆ విషయంలో కొంచెం కాంప్రమైజ్ అయితే కావాల్సి ఉంటుంది. అలాగే కింద చూసినట్లయితే టూల్ కిట్తో పాటుగా 16 ఇంచ్ స్టీల్ స్పేర్ వీల్ అనేది అన్ని వేరియంట్స్లో కూడా మనకు ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. అలాగే 2 సీట్స్ని మనం 60-40 స్ప్లిట్ చేసుకునేటువంటి సౌకర్యం ఉంటుంది. అది బేస్ వేరియంట్ నుంచి కూడా మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. రియర్ ఫీచర్స్ అండ్ కంఫర్ట్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే రియర్ డోర్ పైన బేస్ వేరియంట్ నుంచి కూడా మనకు ఫ్యాబ్రిక్ కుషన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. పవర్ విండో కంట్రోల్ ప్రొవైడ్ చేస్తున్నారు. బ్లాక్ కలర్ డోర్ ఓపెనర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దీంట్లో డెల్టా ప్లస్ వేరియంట్లో స్పీకర్ అండ్ 1 లీటర్ బాటిల్ హోల్డర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. రియర్ 2 డోర్స్ కూడా చైన్ లాక్ బటన్ అయితే సేఫ్టీ ఫీచర్స్లో భాగంగా ప్రొవైడ్ చేస్తున్నారు. బెలెనో ఏ విధంగా అయితే హై స్టెన్సిల్ స్టీల్తో ఏ విధంగా బిల్ట్ అయిందో ఇది కూడా అదే ప్లాట్ఫామ్ పైన బిల్ట్ అయింది. సేఫ్టీ ఫీచర్స్ గురించి కూడా మనం మాట్లాడుకున్నట్లయితే దీని బేస్ వేరియంట్ నుంచి కూడా ఈసారి ఫుల్లీ లోడెడ్ సేఫ్టీ ఫీచర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే 2 ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్స్, ABS, EBD, బ్రేక్ అసిస్ట్, ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్, వెహికల్ స్టెబిలిటీ మేనేజ్మెంట్, హిల్ హోల్డ్ కంట్రోల్ కూడా దీంట్లో మనకు బేస్ వేరియంట్ నుంచే ప్రొవైడ్ చేస్తున్నారు. టాప్ వేరియంట్లో అయితే 6 ఎయిర్ బ్యాగ్స్ కూడా వస్తాయి ఫ్రెండ్స్. ఈ డెల్టా ప్లస్ వేరియంట్లో అయితే మనకు 2 ఎయిర్ బ్యాగ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్రెండ్స్ ఇక క్యాబిన్ స్పేస్ గురించి మనం మాట్లాడుకుంటే బెలెనో లాగానే దీంట్లో కూడా మనకు సేమ్ అదే వీల్ బేస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి అంతే స్పేస్ అయితే మనకు దీంట్లో లభిస్తుంది. దీంట్లో మనకు ఎలాంటి లెగ్ రూమ్ సమస్య కానివ్వండి, నీ రూమ్ సమస్య కానివ్వండి, థై సపోర్ట్ సమస్య కానీ ఉండదు. చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. అలాగే సీట్ కూడా మంచి కుషన్ చాలా బాగుంటుంది. సీట్ కవర్స్ అనేవి ఓనర్ అయితే వేయించుకున్నారు. దీని యొక్క ప్రైస్ ఎంత అనేది నేను డిస్ప్లే చేస్తా, ఒకసారి గమనించండి. ఫ్రాంక్స్లో ఒక మంచి విషయం ఏంటంటే బేస్ వేరియంట్ నుంచి కూడా మనకు 3 హెడ్ రెస్ట్ అడ్జస్ట్మెంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. బెలెనోతో పోలిస్తే 20 mm విడ్త్ కూడా ఎక్కువగా ఉండటం వల్ల 3 ప్యాసింజర్స్ అయితే దీంట్లో మనకు కంఫర్టబుల్గా కూర్చునేటువంటి అవకాశం ఉంటుంది. మిడిల్లో అయితే మనకు ఎలాంటి ఆమ్రెస్ట్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు. కాకపోతే 3 పాయింట్ సీట్ బెల్ట్ ప్రొవైడ్ చేయడం అనేది ఒక మంచి విషయం అని చెప్పుకోవాలి. అలాగే దీంట్లో కూడా మనకు AC వెంట్స్ అయితే మనకు ప్రొవైడ్ చేయట్లేదు. 12 volts పవర్ సాకెట్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ మొబైల్ హోల్డర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ గ్రాబీ హ్యాండిల్, కోట్ హుక్ ఉంటుంది. పైన మనకు రూఫ్ లైట్ అయితే దీంట్లో మనకు ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఫ్రాంక్స్ డెల్టా ప్లస్ వేరియంట్ ఫ్రంట్ డోర్ అయితే ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే డార్క్ బ్రౌన్ కలర్, ఇక్కడ మనకు ఫ్యాబ్రిక్ కుషన్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ లైట్ బ్రౌన్ కలర్, ఇక్కడ బ్లాక్ కలర్. టోటల్గా 3 కలర్స్ అయితే డోర్ పైన మనకు కనిపిస్తూ ఉంటాయి. ఆల్ పవర్ విండో కంట్రోల్స్, మనకు ఇక్కడ డ్రైవర్ విండో ఆటో డౌన్, అలాగే ఆటో అప్ ఉంటుంది విత్ యాంటీ పించ్ ఫంక్షన్. ఎలక్ట్రికల్గా ORVMని అడ్జస్ట్ అండ్ ఫోల్డ్ కూడా చేసుకునే అవకాశం ఉంటుంది. బ్లాక్ కలర్లోనే డోర్ ఓపెనర్ ప్రొవైడ్ చేస్తున్నారు. బాటిల్ హోల్డర్, మ్యాగజైన్ హోల్డర్, అలాగే స్పీకర్ కూడా మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. మ్యూజిక్ సిస్టమ్ యొక్క సౌండ్ క్వాలిటీ ఏ విధంగా ఉందనేది మీకు ఒకసారి వినిపిస్తా. దీంట్లో నాకు ఒక చిన్న డిసప్పాయింట్మెంట్ ఏంటంటే హైట్ అడ్జస్ట్మెంట్ అయితే, సీట్ హైట్ అడ్జస్ట్మెంట్ అయితే ప్రొవైడ్ చేయలేదు. కనీసం డెల్టా ప్లస్ వేరియంట్లో అయినా ప్రొవైడ్ చేసి ఉంటే బాగుండేది. ఈ సీట్ కవర్స్ అయితే ఎక్స్ట్రా యాక్సెసరీస్లో వేయించడం జరిగింది. ఇది ఆటోమేటిక్ వేరియంట్, AGS వేరియంట్ కాబట్టి ఓన్లీ మనకు బ్రేక్ అండ్ యాక్సిలేటర్ మాత్రమే ఉంటుంది. ఇక్కడ బానెట్ లిడ్ ఓపెనర్, ఫ్యూయల్ లిడ్ ఓపెనర్ ఉంటుంది. ఇక్కడ కొంత స్టోరేజ్ స్పేస్ అయితే అవైలబుల్గా ఉంటుంది. బేస్ వేరియంట్ నుంచి కూడా ఐడిల్ స్టార్ట్ బటన్ అనేది మనకు కామన్గా ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ట్రాక్షన్ కంట్రోల్, ఆన్ అండ్ ఆఫ్ స్విచ్ అయితే ఇక్కడ మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. రిమోట్ కీ అయితే దీంట్లో మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్రెండ్స్ ఇక స్టీరింగ్ వీల్ చూసినట్లయితే ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ మనకు స్టీరింగ్ కవర్ అనేది ఎక్స్ట్రా యాక్సెసరీస్లో మనం కుట్టించుకోవాల్సి ఉంటుంది. స్టీరింగ్ మీద మనకు డెల్టా ప్లస్ వేరియంట్ నుంచి మనకు స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ మనకు ఆడియో కంట్రోల్స్, అలాగే ఇక్కడ కింద ఫోన్ కంట్రోల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే మనకు వైపర్ కంట్రోల్స్, రైట్ సైడ్ చూసినట్లయితే మనకు లైట్ కంట్రోల్స్, ఆటో హెడ్ ల్యాంప్ ఫీచర్ కూడా మనకు ఈ వేరియంట్లో మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. హార్న్ సౌండ్ ఒకసారి వినండి. అది స్టీరింగ్కి టిల్ట్ అడ్జస్ట్మెంట్ అయితే ఉంటుంది. టెలిస్కోపిక్ అడ్జస్ట్మెంట్ అయితే ఉండదు. ఇక ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ చూసినట్లయితే దీంట్లో మనకు ఎనలాగ్ ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. చూడండి, లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే RPM, రైట్ సైడ్ మనకు స్పీడోమీటర్ అయితే కనిపిస్తూ ఉంటుంది. మిడిల్లో మనకు MID ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఆటోమేటిక్ వేరియంట్ కాబట్టి మిడిల్లో మనకు గేర్ పొజిషన్ ఇండికేటర్ అనేది కనిపిస్తూ ఉంటుంది. చూడండి, మనం గేర్ షిఫ్ట్ చేసినప్పుడు
న్యూట్రల్, రివర్స్, అలాగే డ్రైవ్ మోడ్లో ఉంటే డ్రైవ్ మోడ్ అనేది మనకు గేర్ పొజిషన్ ఇండికేటర్ చూపిస్తుంది. దీంట్లో రైట్ సైడ్ ఇచ్చినటువంటి నాబ్ని మనం ప్రెస్ చేయడం ద్వారా రేంజ్ అలాగే యావరేజ్ అనేది షో చేస్తూ ఉంటుంది. యావరేజ్ ప్రజెంట్గా అయితే 15.1 km/లీటర్ అయితే చూపిస్తూ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ ఇచ్చినటువంటి నాబ్ ద్వారా మనం ట్రిప్ ఏ, ట్రిప్ బి, టోటల్ కిలోమీటర్ డ్రైవ్ అనేది మనకు దీంట్లో కనిపిస్తూ ఉంటుంది. మనకు ఫ్యూయల్ గేజ్ కనిపిస్తుంది, అలాగే ఇంజిన్ టెంపరేచర్ అనేది కనిపిస్తుంది. డిజిటల్ క్లాక్ అవుట్ సైడ్ టెంపరేచర్ కూడా మనకు క్లస్టర్లో షో చేస్తూ ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక మనకు టాప్ వేరియంట్లో 9" టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ప్రొవైడ్ చేస్తుంటే మనకు దీంట్లో మాత్రం 7" టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది వైర్లెస్గా ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లేకి సపోర్ట్ చేస్తుంది. దీని యొక్క స్క్రీన్ బ్రైట్నెస్ కానివ్వండి, టచ్ రెస్పాన్స్ కానివ్వండి చాలా బాగుంటుంది. దీంట్లో మనకు రివర్స్ పార్కింగ్ కెమెరా అయితే ప్రొవైడ్ చేయట్లేదు. మీకు ఆల్రెడీ ఇందాక చెప్పినట్లుగా దీంట్లో 5600 పెట్టి జెన్యూన్ యాక్సెసరీస్లో రివర్స్ పార్కింగ్ కెమెరా వేయించుకుంటే ఆ కెమెరా యొక్క డిస్ప్లే అయితే ఈ విధంగా మనకు షో చేస్తూ ఉంటుంది. లేకపోతే ఓన్లీ పార్కింగ్ సెన్సార్ మాత్రమే యాక్టివేట్ అవుతాయి ఫ్రెండ్స్. బేస్ వేరియంట్ నుంచి కూడా దీంట్లో మనకు ఆటో క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. కంట్రోల్స్ కూడా చాలా కన్వీనియంట్గా ఉంటాయి ఆపరేట్ చేసుకోవడం కోసం. అలాగే దీంట్లో మనకు డెల్టా ప్లస్ వేరియంట్లో 12 volts పవర్ సాకెట్తో పాటుగా USB పోర్ట్ కూడా మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. 2 కప్ హోల్డర్స్. ఇక చూసినట్లయితే ఇది ఆటోమేటిక్ వేరియంట్ కాబట్టి AGS ఆటోమేటిక్లో ఈ డెల్టా ప్లస్ వేరియంట్ అనేది అవైలబుల్గా ఉంటుంది. జీటా అండ్ ఆల్ఫాలో చూసినట్లయితే మనకు టార్క్ కన్వర్టర్ 6 speed టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్లీ అవైలబుల్గా ఉంటుంది. దీంట్లో మనకు చూడండి రివర్స్, న్యూట్రల్, డ్రైవ్ మోడ్ అండ్ మాన్యువల్ మోడ్స్ ఉంటాయి. నేను డ్రైవ్ కూడా చేసి మీకు చూపిస్తా. గ్లో బాక్స్ అనేది మీడియం సైజ్ గ్లో బాక్స్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక డాష్ బోర్డ్ చూసినట్లయితే 4 కలర్స్లో మనకు డాష్ బోర్డ్ అయితే కనిపిస్తూ ఉంటుంది. పైన బ్లాక్, ఇక్కడ సాటిన్ సిల్వర్ ఫినిషింగ్, ఇక్కడ లైట్ బ్రౌన్ కలర్, డార్క్ బ్రౌన్ కలర్, టోటల్గా 4 కలర్స్ అయితే మనకు డాష్ బోర్డ్ పైన కనిపిస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. స్టార్ట్ చేస్తున్నా చూడండి. ఇది ఆటోమేటిక్ AMT వేరియంట్ కాబట్టి కార్ స్టార్ట్ చేయాలంటే మనం బ్రేక్ ప్రెస్ చేసి మనం కార్ స్టార్ట్ చేయాలి. చూడండి కార్ అయితే స్టార్ట్ అయ్యింది. చూడండి ఫ్రెండ్స్, ఐడియల్గా ఉన్నప్పుడు ఏసీ ఆన్ చేయనప్పుడు ఎలాంటి సౌండ్ అయితే, ఇంజన్ నాయిస్ అయితే క్యాబిన్లోకి ఎలాంటి నాయిస్ అయితే రావట్లేదు. మీరు కూడా ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు. ఒకసారి యాక్సిలరేటర్ ఇస్తా చూడండి. ఇది BS6 phase 2 నామ్స్ని ఫుల్ఫిల్ చేస్తూ వచ్చినటువంటి ఇంజన్. దీంట్లో మనం E20 పెట్రోల్ ఫిక్స్ ఫ్యూయల్ని కూడా మనం వాడుకోవడానికి అనుకూలంగా ఈ ఇంజన్ అయితే మనకు రెడీ చేసి తీసుకొని వచ్చారు ఫ్రెండ్స్. నేను ఇప్పుడు ఏసీ కూడా ఆన్ చేస్తున్నా. ఆటో క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్ దీంట్లో మనకు ప్రొవైడ్ చేశారు. ఏసీ ఆన్ చేశా కాబట్టి కంప్రెసర్ ఆన్ అయింది కాబట్టి చూడండి ఫ్యాన్ స్పీడ్ అయితే నేను 2 స్పీడ్లో మనం పెట్టుకున్నాం. ఇప్పుడు కొంచెం ఇంజన్ నాయిస్ అయితే కొంతవరకు క్యాబిన్లోకి అయితే వస్తుంది. ఇక NVH లెవెల్స్ గురించి మాట్లాడుకుంటే ఎక్సలెంట్గా ఉన్నాయని చెప్పుకోవాలి. ఎక్కడా కూడా ఎలాంటి వైబ్రేషన్ అయితే మనం అబ్జర్వ్ చేయడానికి అయితే ఉండదు. స్టీరింగ్ దగ్గర కానివ్వండి, అలాగే డాష్ బోర్డ్ పైన కానివ్వండి, అలాగే గేర్ రాడ్ మీద కానివ్వండి, ఎలాంటి వైబ్రేషన్ కూడా మనం అబ్జర్వ్ చేయడానికి అయితే ఉండదు. ఓకే, మనం డ్రైవ్ చేస్తూ మిగతా విషయాలు మనం మాట్లాడుకుందాం. చూడండి, ఇది AGS వేరియంట్ కాబట్టి దీంట్లో మనకు రివర్స్, న్యూట్రల్, డ్రైవ్ మోడ్తో పాటుగా మాన్యువల్ మోడ్ కూడా మనకు ప్రొవైడ్ చేస్తారు. మాన్యువల్ మోడ్లోకి మనం ఎప్పుడు షిఫ్ట్ చేసి డ్రైవ్ చేస్తామంటే జనరల్గా ఎప్పుడైతే మనకు కారుకి ఎక్స్ట్రా టార్క్ అవసరం అని అనిపిస్తుందో అప్పుడు మనం మాన్యువల్ మోడ్లోకి షిఫ్ట్ చేసుకొని డ్రైవ్ చేసుకోవచ్చు. ఈవెన్ డ్రైవింగ్ సందర్భంలో కూడా మనం డ్రైవ్ చేస్తూ కూడా మనం మాన్యువల్ మోడ్లోకి, డ్రైవ్ మోడ్లోకి షిఫ్ట్ అయితే చేసుకోవచ్చు. నేను ఇప్పుడైతే డ్రైవ్ మోడ్లో అయితే డ్రైవ్ మోడ్లో పెట్టి జస్ట్ యాక్సిలేటర్ మీద నుంచి కాల్ అలా రిమూవ్ చేస్తుంటే కార్ అయితే మూవ్ అవుతూనే ఉంటుంది. దీనికి క్రీప్ ఫంక్షన్ కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు. క్రీప్ ఫంక్షన్ కూడా బాగానే ఉంది ఫ్రెండ్స్. చూడండి, 2 మెంబర్స్ అయితే కార్లో కూర్చున్నాం, ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. దీంట్లో ఇప్పటివరకు నేను దగ్గర దీన్ని ఒక 30 kilometers వరకు డ్రైవ్ చేశా. దీంట్లో నాకు ఇరిటేషన్ తెప్పించేటువంటి ఒక విషయం అయితే నేను అబ్జర్వ్ చేయడం జరిగింది. అదేంటంటే చూడండి, నేను ఇక్కడ సీట్ బెల్ట్ పెట్టుకున్నా, అలాగే నా పక్కన ప్యాసింజర్ లేకపోయినా కూడా ఆ ప్యాసింజర్ సీట్ బెల్ట్ని బకెల్లో అయితే ఇన్సర్ట్ చేశా. అలాగే వెనక ఉన్నటువంటి కెమెరామ్యాన్ కూడా సీట్ బెల్ట్ అయితే పెట్టుకున్నాడు. అయినా కూడా
ఈ సీట్ బెల్ట్ అలారం అనేది కంటిన్యూస్గా వస్తూనే ఉంది. ఎందుకని ఇలా వస్తుంది అనేది అర్థం కావట్లేదు. జనరల్గా ఈ సీట్ బెల్ట్ అలారం అనేది పక్కన ఎవరైనా ప్యాసింజర్ కూర్చున్నప్పుడు మాత్రమే వారు సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే మాత్రమే రావాలి. కానీ ఇక్కడ ప్యాసింజర్ కూర్చోకపోయినా సీట్ బెల్ట్ అనేది వస్తూనే ఉంటుంది. జనరల్గా లోడ్ లిమిటర్స్ ప్రిటెన్షనర్స్ ఇచ్చినప్పుడు ఏంటంటే ఎవరైనా వెయిట్ ఈ సీటు మీద కూర్చున్నప్పుడు వెయిట్ ఎక్కువగా ఉన్నదాన్ని సెన్స్ చేసి వారు కనుక సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే సీట్ బెల్ట్ వార్నింగ్ అయితే మనకు వస్తూనే ఉంటుంది. కానీ ఇక్కడ ఎవరు కూర్చోకపోయినప్పటికీ కూడా మనకు ఇరిటేషన్ తెప్పిస్తూ ఈ సీట్ బెల్ట్ వార్నింగ్ అయితే మనకు ఒక 2 మినిట్స్ పాటు ఇరిటేషన్ అయితే తెప్పిస్తూ ఉంది ఫ్రెండ్స్. ఈ విషయం అయితే నాకు నచ్చలేదు. ఇప్పుడైతే ఆగిపోయింది మొత్తానికైతే. ఇక డ్రైవింగ్ గురించి మనం మాట్లాడుకుంటే దీంట్లో క్లచ్ అయితే లేదు కాబట్టి బ్రేక్స్ అయితే కండిషన్ ఎక్కడ అప్లై చేస్తే అక్కడ ఈజీగా బ్రేక్స్ బాగానే ఎంగేజ్ అవుతున్నాయి, ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇంకొకటి దీంట్లో బాగా సాటిస్ఫాక్షన్ అనిపించేటువంటి మరొక విషయం ఏంటంటే స్టీరింగ్ రెస్పాన్స్. టర్నింగ్ తీసుకొని నేను స్టీరింగ్ వదిలేసా. చూడండి స్టీరింగ్ రిటర్నబిలిటీ చాలా బాగుంది. స్టీరింగ్ సెంటర్ పొజిషన్కి చాలా ఫాస్ట్గా రీచ్ అవుతూ ఉంది. అలాగే మరొక విషయం ఏంటంటే దీని సస్పెన్షన్ అని చెప్పుకోవచ్చు. సస్పెన్షన్ అనేది చాలా సాఫ్ట్గా సస్పెన్షన్ అనేది ఉంది. మనం లోపల కూర్చున్నప్పుడు రియర్ ప్యాసింజర్స్ కానివ్వండి, ఫ్రంట్ ప్యాసింజర్స్ కానివ్వండి, గతుకుల దగ్గర గుంతల దగ్గర ఎలాంటి అన్కంఫర్టబుల్గా ఫీల్ అయ్యేటువంటి అవకాశం అయితే లేదు. ఇక దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నటువంటి ఏజిఎస్ గేర్ బాక్స్ గురించి మనం మాట్లాడుకుంటే 4th to 5th గేర్స్ ఎంగేజ్ అయినప్పుడు మనకు ఎలాంటి జర్క్స్ అయితే అబ్జర్వ్ చేయడానికి అయితే లేదు. కానీ ఇనిషియల్ గేర్స్ అంటే ఫస్ట్ గేర్ నుంచి సెకండ్ గేర్ నుంచి థర్డ్ గేర్ ఎంగేజ్ అయ్యేటప్పుడు మాత్రం కొద్దిపాటి జర్క్స్ అయితే మనం అబ్జర్వ్ చేస్తాం. అది సీనియర్ డ్రైవర్స్ మాత్రమే అబ్జర్వ్ చేస్తారు. కానీ అంత ఎక్కువ జర్క్స్ అయితే మనకు అబ్జర్వ్ చేయడానికి అయితే లేదు. అయితే ఇక్కడ ఖచ్చితంగా మనం సడన్ యాక్సిలేటర్ ఇచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా పవర్ ల్యాగ్ అయితే అబ్జర్వ్ చేస్తాం. అంటే మనం ఒకేసారి ఇప్పుడు చూడండి, నేను ఒకేసారి యాక్సిలేటర్ ఇచ్చా చూడండి, వెంటనే పికప్ అనేది తీసుకోవట్లే, వెంటనే పవర్ అనేది దీనికి అందుకోవట్లే. కొద్దిపాటి ల్యాగ్ మనకు అర సెకండ్ నుంచి 1 సెకండ్ పాటు ఖచ్చితంగా మనం దీంట్లో ల్యాగ్ అయితే మనం అబ్జర్వ్ చేస్తాం. దేనైనా ఓవర్టేక్ చేసినప్పుడు సడన్గా మనం యాక్సిలేటర్ ఇస్తే మాత్రం ఖచ్చితంగా పవర్ ల్యాగ్ అనేది దీంట్లో మనం అబ్జర్వ్ చేస్తాం ఫ్రెండ్స్. ఇదే పవర్ ల్యాగ్ మనం డ్రైవ్ మోడ్లో పెట్టుకొని కనుక మనం హయ్యర్ గేర్స్లో డ్రైవ్ చేసేటప్పుడు అంత పవర్ ల్యాగ్ అయితే మనం అబ్జర్వ్ చేయట్లేదు. ఇప్పుడు M5లో ఉన్నాం అంటే మాన్యువల్ మోడ్ 5th గేర్లో ఉన్నాం. ఈ మాన్యువల్ మోడ్ 5th గేర్లో ఉన్నప్పుడు నేను ఇప్పుడు సడన్గా యాక్సిలేటర్ ఇస్తా చూడండి. ఇప్పుడు చూడండి సడన్ యాక్సిలేటర్ ఇచ్చా. ఇంతకుముందు మనకు పవర్ ల్యాగ్ కలిగినట్లుగా ఈ మాన్యువల్ మోడ్లో పెట్టుకుంటే మాత్రం అంత పవర్ ల్యాగ్ అయితే మనం అబ్జర్వ్ చేయడానికి అయితే లేదు ఫ్రెండ్స్. ఈ విషయం మాత్రం మనం గమనించాలి. డ్రైవ్ మోడ్లో పెట్టుకుంటే మాత్రం ఇప్పుడు చూడండి యాక్సిలేటర్ ఇస్తా, ఇది చూడండి. డ్రైవ్ మోడ్లో పెట్టుకుంటే మాత్రం ఆర్పిఎం దగ్గర 4000 ఆర్పిఎం దగ్గరికి వెళ్ళిపోతుంది. అంటే ఆ పవర్ అందుకోవడం కోసం, ఆ పవర్ రీచ్ అవ్వడం కోసం ఎక్కువ ఆర్పిఎం వరకు మనం యాక్సిలేటర్ను ప్రెస్ చేయాల్సి వస్తుంది. కొంత పవర్ ల్యాగ్ అయితే ఖచ్చితంగా మనం అబ్జర్వ్ చేస్తాం ఫ్రెండ్స్. అయితే ఈ డెల్టా ప్లస్ వేరియంట్లో మనకు 1.2 లీటర్ న్యాచురల్లీ యాస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్తో పాటుగా 1 లీటర్ టర్బో చార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్ కూడా అవైలబుల్గా ఉంటుంది. ఎవరికైతే పంచీ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటారో వారికి టర్బో చార్జర్ ఇంజిన్ అనేది పర్ఫెక్ట్గా షూట్ అవుతుంది. ఎవరైతే ఒక ఎకానమీ స్పీడ్ మెయింటైన్ చేస్తూ మంచి మైలేజ్ కోసం చూస్తారో వారికి ఈ 1.2 లీటర్ న్యాచురల్ యాస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్లో ప్రొవైడ్ చేస్తున్నటువంటి పవర్ అండ్ టార్క్ అనేది సఫిషియెంట్గానే ఉంటుంది. దీంట్లో దగ్గర మనకు 90 bhp పవర్, 130 న్యూటన్ మీటర్ టార్క్ని అయితే జనరేట్ చేస్తుంది. ఇక మారుతి ఫ్రాంక్స్ మనం తీసుకోవచ్చా, మనం బెలెనోతో కంపేర్ చేసిన, అదేవిధంగా దీని కాంపిటీటర్స్ అయినటువంటి ఇదే 1.2 లీటర్ న్యాచురల్ యాస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ ప్రొవైడ్ చేస్తున్నటువంటి వెన్యూ కానివ్వండి, సోనెట్ కానివ్వండి, వాటితో పోలిస్తే ఫ్రాంక్స్ తీసుకోవచ్చు అని మనం మాట్లాడుకున్నట్లయితే ముందుగా బెలెనోతో పోలిస్తే విడ్త్ కానివ్వండి, లెంత్ కానివ్వండి, హైట్ కానివ్వండి, గ్రౌండ్ క్లియరెన్స్ కానివ్వండి ఎక్కువగా ఉండటం వల్ల ఒక హ్యాచ్ బ్యాక్ బదులుగా ఒక కాంపాక్ట్ ఎస్యూవీ క్యారెక్టరిస్టిక్స్ ఉన్నటువంటి ఒక కారు కావాలనుకున్న వారు ఖచ్చితంగా ఫ్రాంక్స్ అయితే తీసుకోవచ్చు. ఇక దీని కాంపిటీటర్స్ అయినటువంటి వెన్యూ అండ్ సోనెట్ 1.2 లీటర్ న్యాచురల్ యాస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్తో వచ్చేటువంటి ఆ వెహికల్స్ బదులుగా దీన్ని తీసుకోవచ్చు అని మనం ఆలోచించినట్లయితే మైలేజ్ పరంగా ఆలోచిస్తే మాత్రం వాటితో పోలిస్తే దీని యొక్క మైలేజ్ అనేది ఖచ్చితంగా ఎక్కువగా వస్తుంది. వాటిలో దగ్గర 17.5 kmpl ARAI సర్టిఫై చేసిన మైలేజ్, దీంట్లో దగ్గర 22.89 kmpl ARAI సర్టిఫై చేస్తుంది. కాబట్టి మైలేజ్ గురించి ఆలోచిస్తే మాత్రం ఖచ్చితంగా మారుతి ఫ్రాంక్స్ని ఆ రెండింటికి బదులుగా కన్సిడర్ చేసే అవకాశం ఉంటుంది. ఇక కాంపాక్ట్ ఎస్యూవీలో వేరే కార్స్ లేవా అంటే ఉన్నాయి ఖచ్చితంగా. టాటా నెక్సాన్ ఉంది, అలాగే XUV 300 ఉంది, బ్రెజా ఉంది, అర్బన్ క్రూజర్ ఉంది. ఆ బ్రెజా అండ్ అర్బన్ క్రూజర్ చూసినట్లయితే 1.5 లీటర్
న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్తో వస్తాయి కాబట్టి దీనికంటే బిగ్ సైజ్ ఇంజన్ కాబట్టి వాటితో కంపేర్ చేయడానికి లేదు. ఇక మనం నెక్సాన్ అండ్ XUV 300 చూసినట్లయితే దాంట్లో కూడా 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ వస్తుంది, కానీ దీంట్లో న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ వస్తే దాంట్లో ఆ రెండిట్లో కూడా టర్బో చార్జ్డ్ పెట్రోల్ ఇంజన్స్తో ఆ నెక్సాన్ కానివ్వండి, XUV 300 కానివ్వండి ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ ఇంజన్తో పోలిస్తే ఆ ఇంజన్స్ అనేవి చాలా పవర్ఫుల్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ టాటా నెక్సాన్ చూసినట్లయితే దాంట్లో ప్రొవైడ్ చేస్తున్నటువంటి 1.2 లీటర్ టర్బో చార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్ అనేది దగ్గర 118 bhp పవర్, 170 Nm టార్క్ని జనరేట్ చేస్తుంది. కాకపోతే మైలేజ్ పరంగా ఆలోచించే వారికి మాత్రం టాటా నెక్సాన్ కూడా దగ్గర 17.33 kmpl మాత్రమే మనకు పెట్రోల్ ఇంజిన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. కాబట్టి అదే డీజిల్ ఇంజిన్ అయితే దగ్గర 23-25 kmpl మైలేజ్ అయితే టాటా నెక్సాన్లో ప్రొవైడ్ చేస్తున్నారు. కానీ పెట్రోల్ ఇంజిన్ తీసుకోవాలనుకున్నప్పుడు మాత్రం మైలేజ్ గురించి ఆలోచిస్తే మాత్రం ఇదే బెస్ట్ చాయిస్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఫైనల్గా మారుతి సుజుకి ఫ్రాంక్స్ ఎందుకు కన్సిడర్ చేయొచ్చు అని మనం ఆలోచించినట్లయితే, ఎవరైతే ఒక హ్యాచ్ బ్యాక్ బదులుగా ఒక కాంపాక్ట్ SUV కొనుగోలు చేయాలని భావిస్తారో, ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ ఉండాలి, రోడ్డు ప్రెజెన్స్ బాగుండాలి, స్పేసియస్గా ఉండాలి, బెస్ట్ రిఫైన్డ్ ఇంజన్ కావాలని కోరుకుంటారో, అలాగే అన్నిటికంటే మించి ఒక కాంపాక్ట్ SUV అయినప్పటికీ కూడా మంచి మైలేజ్ కూడా క్లెయిమ్ చేయగలగాలి అనుకుంటారో వారికి ఖచ్చితంగా మారుతి సుజుకి ఫ్రాంక్స్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్ అవుతుందంటలో ఏమాత్రం సందేహం లేదు ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో చేయడానికి పర్మిషన్ ఇచ్చినటువంటి సుధీర్ రెడ్డి గారికి మరొకసారి థ్యాంక్స్ చెప్తూ, ఈ వీడియోలో నేను అందించిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి. తెలుగు కార్ రివ్యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.